హాయ్ అండి, వెల్కమ్ టు షర్మిలాస్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం. నేనైతే ఈరోజు పప్పులోకి నంచుకోవడానికి ఆలుగడ్డ ఫ్రై చేస్తున్నాను. చూడండి, ఆలుగడ్డ ముక్కలు కోసుకున్నాను, తగినంత నూనె పోసుకున్నాను. అందులో ఆలు ముక్కలు మంచిగా గోల్డెన్ కలర్ లాగా వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. చాలా చాలా బాగుంటుంది పప్పులోకి నంచుకోవడానికి. పప్పు అయితే మనకి ఉత్తగానే తినబుద్ధి కాదు కదండి, అందుకని ఆలుగడ్డలన్నీ ఫ్రై చేసుకున్నాను. తర్వాత కొంచెం కరివేపాకు కూడా నేను నూనెలో ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు మనం నూనె వేసుకొని ఆలుగడ్డలు ఫ్రై చేసిన నూనెలోనే కొంచెం జీలకర్ర వేసి మళ్ళీ వేయించుకున్న ఆలుగడ్డలు వేసి కొంచెం కారం వేసి తర్వాత కొంచెం ఉప్పు వేసి పసుపు వేసి కలుపుకున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. గరం మసాలా అలాంటివి అయితే ఏమి వేయలేదు, అవసరం కూడా లేదండి. గరం మసాలా అలాంటివి ఎందుకు, ప్రతి దాంట్లో గరం మసాలా అవసరం లేదు. అదే నూనెలో నేను కొన్ని బుర్రలు అంటారు కదా, అవి గొట్టాలు, కొన్ని పల్లీలు కూడా వేయించుకుంది మా అమ్మాయి. చాలా బాగున్నాయి, నంచుకొని తినడానికైతే బాగుంటాయి కదా ఏదైనా సరే. పప్పులోకి మా అమ్మాయికి పల్లీలు ఇష్టం, ఇట్లా గొట్టాలు అయితే నాకు ఇష్టం. మళ్ళీ ఆలుగడ్డ ఫ్రై చాలా చాలా బాగుందండి, టేస్టీగా కుదిరింది. చూడండి ప్లేటింగ్ ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.